मंत्री तलसानी ने कहा है कि सीएम केसीआर के नेतृत्व में आज राष्ट्रपति पद के उम्मीदवार यशवंत सिन्हा का गर्मजोशी से स्वागत किया जाएगा। डिप्टी स्पीकर पद्माराव गौड़, गृह मंत्री महमूद अली, एमएलसी पल्ला राजेश्वर रेड्डी और मेयर विजयलक्ष्मी ने बैठक की व्यवस्थाओं की जांच की, जिसमें यशवंत सिन्हा नेकलेस रोड पर जल विहार में भाग लेंगे। इस मौके पर शहर में राष्ट्रीय कार्यकारिणी की बैठक कर रहे भाजपा नेता तेलंगाना की जनता को बताना चाहते हैं कि केंद्र सरकार ने क्या किया। लोग केंद्र में सरकार बदलना चाहते हैं। उन्होंने कहा है कि भाजपा पार्षदों का टीआरएस में शामिल होना इसका प्रमाण है। తలకాయ తీసుకొని భూమి మీద పెట్టి తిరుగుతారా? ఏం జరిగినా ఇక్కడ వాళ్ళ పప్పులేమో ఉడుకో. అయితే మాకేందంటే ఒక బాధ్యతగా విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా గారిని మరి ఫైనల్ చేశారు కాబట్టి మా బాధ్యత కింద టీఆర్ఎస్ పార్టీగా మేము మా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అంతేగాని ఊరికే వాళ్ళలాగా నోరు ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మేము మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా మా ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తుందో ప్రజల సమక్షంలో ఉన్నాయి. సంతోషం ఏంటంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లోపల హైదరాబాద్ నడిబొడ్డున హెచ్ఐసిసి నోవెటల్ దగ్గర ఏదైతే మీటింగ్ జరుగుతుందో తప్పకుండా ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి వరకు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి హైదరాబాద్ సిటీ వరకు హైదరాబాద్ అందాలని ఆస్వాదిస్తారు వాళ్ళు. అంటే ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందా, మరి మా దగ్గర ఎందుకు జరుగుతలేదు అనేది కనీసం వాళ్ళు రేపు చూడబోతారు. ఇవాళ నుంచి చూడబోతారు. ఎందుకంటే తెలంగాణ మోడల్ అంటే ఏంది, హైదరాబాద్ మోడల్ అంటే ఏంది, ఈ రోడ్డు కనెక్టివిటీ ఏంది, మరి అండర్ పాస్ ఏంది, స్టీల్ బ్రిడ్జ్లు ఏంది, అద్భుతాలు 3 రోజులు ఏంటంటే వాళ్ళు టూరిస్టులు కాబట్టి అద్భుతాలు చూసిపోతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. पार्टी की तेलंगाना शाखा ने हैदराबाद के एचआईसीसी में गोलकोंडा प्रदर्शनी के नाम से एक फोटो प्रदर्शनी का आयोजन किया, जहां भाजपा की राष्ट्रीय कार्य समिति की बैठकें होनी है। इस फोटो प्रदर्शनी को तेलंगाना आंदोलन के तरीके, आंदोलन में भाग लेने वाले और मान्यता प्राप्त नहीं करने वाले कार्यकर्ताओं और आंदोलन में अपनी जान देने वाले अमर नायकों के विवरण के साथ व्यवस्थित किया गया है। आज और कल होने वाली भाजपा की राष्ट्रीय कार्यकारिणी की बैठक में हिस्सा लेने हैदराबाद पहुंचे जेपी नड्डा ने इस प्रदर्शनी का उद्घाटन किया। इस मौके पर पार्टी सांसद के लक्ष्मण, भाजपा प्रदेश अध्यक्ष बंडी संजय व अन्य ने जेपी नड्डा को तेलंगाना आंदोलन की घटनाओं के बारे में बताया। केंद्रीय मंत्री किशन रेड्डी ने कहा है कि सत्ताधारी टीआरएस पार्टी बीजेपी वर्किंग ग्रुप की बैठकों में खलल डाल रही है। टीआरएस चाहे कितनी भी बाधाएं खड़ी कर दे, प्रधानमंत्री मोदी विजय संकल्प सभा को सफल बनाएंगे। उन्होंने रोष व्यक्त किया है कि राज्य सरकार ने जनता के पैसे का दुरुपयोग किया है और टीआरएस होर्डिंग और फ्लैक्सी स्थापित किया है। ప్రజల ఆశీస్సులతో, ప్రజల సహకారంతో, సామాజిక వర్గాల సహకారంతో ఈ సమావేశాలను మేము విజయవంతం చేస్తాము. ఆ దిశలో అన్ని వర్గాల ప్రజలు కూడా అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే మేము దేశంలో అనేక రకాల మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ, దేశంలో మరి దేశ గౌరవాన్ని పెంచే విషయంలో కానీ, దేశంలో పేద ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం మా ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమాలు కానీ చాలా విజయవంతమయ్యాయి. 8 సంవత్సరాల పరిపాలనను మేము సమీక్షించుకొని మరి రానున్నటువంటి రోజుల్లో కూడా మరింత మెరుగైనటువంటి పరిపాలన, మరింత ప్రజలకు ఉపయోగం జరిగేటువంటి పరిపాలన, దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దేటువంటి పరిపాలన ఏ రకంగా ఇవ్వవచ్చో మా సమావేశాలలో చర్చించుకొని నిర్ణయం తీసుకుంటాము. చాలా అద్భుతంగా ఈ సమావేశాలు ఉంటాయి. ముఖ్యంగా 3వ తేదీ జరిగేటువంటి ఈ పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ అత్యంత వైభవంగా జరుగుతుంది, అత్యంత ఉత్సాహంగా జరుగుతూ ఉంది. అనేక రకాలుగా సుమారు 15 ట్రైన్లు, ప్రత్యేక ట్రైన్లు వేసుకున్నారు మా జిల్లా కమిటీల వాళ్ళు. ఆ ట్రైన్లలో వస్తున్నారు. ఎక్కడికక్కడ బస్సులు బుక్ చేసుకున్నారు, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మహిళలు, యువకులు అత్యంత ఉత్సాహంగా వస్తూ ఉన్నారు. ఎవరైతే హైదరాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాలలో
బయటి జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, బయటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆ రకంగా మరి మేము కూడా ఈ సమావేశాల నిర్వహణ కోసం మా కార్యకర్తల నుంచి, కింది స్థాయి కార్యకర్తల నుంచి కూడా ఆర్థిక సహకారం తీసుకొని ఇదొక ప్రజా కార్యక్రమంగా, ఇదొక పార్టీ కార్యక్రమంగా, కార్యకర్తల కార్యక్రమంగా ఒక పండుగ వాతావరణంలో ఈ సమావేశాలు నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాల అడ్డంకులు సృష్టించినా, ఎన్ని రకాల తప్పుడు ప్రచారం చేసినా, ఎన్ని రకాల కుట్రలు చేసినా తెలంగాణ ప్రజల అండ మాకుంటుంది. మేము ఖచ్చితంగా ఈ సమావేశాలను తెలంగాణ ప్రజల ఆశీస్సులతో విజయవంతం చేస్తాం. बीजेपी प्रदेश अध्यक्ष बंडी संजय ने सीएम केसीआर की आलोचना की। उन्होंने सवाल किया है कि भाजपा की राष्ट्रीय कार्यकारिणी की बैठक हैदराबाद में क्यों नहीं होनी चाहिए? क्या कोई हैदराबाद पाकिस्तान बांग्लादेश है? उसने पूछा केसीआर तेलंगाना में है, क्या केसीआर की जागीर है तेलंगाना? కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలనే పేర్లు పెట్టి ఫోటోలు మార్చితే ప్రజలు నమ్మే స్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అందుకే ఆరుపై దీపానికి వెళ్తురు ఎక్కువ అంటారు. జీతాలు ఇచ్చే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో, బిచ్చబత్తిన తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఎందుకు ఇస్తలేడో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. 15వ తరగతిలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కరెంటు బిల్లు పెంచినవు, నల్ల బిల్లు పెంచినవు, బస్సు ఛార్జీలు పెంచినవు, పెట్రోల్ ఛార్జీలు తగ్గిమంటే తగ్గిస్తలేవు. ఇవాళ ఏం చేయకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచినవు. ఏది వినాక చేస్తున్నారు. ఇవాళ కొంతమందికి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి పోలీసుల ద్వారా, అధికారుల ద్వారా కేసులు పెడతామని బెదిరించి వాళ్ళు ప్రలోభ పెట్టి తీసుకుంటారు. దాన్ని ఎవ్వరు హర్షించారు. ఒక పార్టీ జాతీయ కార్యకర్త సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు సహకరించాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. ఇది టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చి ధర్నా చేసే కార్యక్రమం కాదు, ఆందోళన చేసే కార్యక్రమం కాదు. తెలంగాణ పరువును తీస్తుంది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి. टीपीसीसी प्रमुख रेवंत रेड्डी ने कहा है कि टीआरएस परियोजनाओं और सिंचाई के नाम पर करोड़ों रुपए का घोटाला किया है। उन्होंने परियोजनाओं के नाम पर सैकड़ों करोड़ों रुपए का घोटाला किए जाने का आरोप लगाया था। इस मौके पर रेवंत रेड्डी ने सीएम केसीआर को ओपन लेटर लिखा। रेवंत रेड्डी ने नाराजगी जताते हुए कहा कि उन पर लाठीचार्ज किया जा रहा है और मुआवजे की मांग करने वाले विस्थापितों के हाथों बेड़ियां डाल रहे हैं। उन्होंने कहा है कि खंबम में पूर्व में आदिवासी और काली मिर्च के किसानों को बेड़ियों में जकड़ा गया था और पूछा गया था कि क्या समस्या को हल किए बिना देरी करना उचित है। रेवंत ने स्पष्ट किया है कि विस्थापितों को न्याय मिलने के साथ ही परियोजना का काम शुरू किया जाए। उन्होंने किसानों के खिलाफ दर्ज मुकदमे को तत्काल वापस लेने की मांग की। रेवंत रेड्डी ने कहा है कि भूमि अधिग्रहण अधिनियम 2013 के अनुसार निवासियों की मांग के अनुसार मुआवजा दिया जाना चाहिए। अखिल भारतीय कांग्रेस कमेटी के प्रवक्ता दासोजो श्रवण कुमार ने कहा है कि हैदराबाद राज्य नशे का अड्डा बन गया है। गांधी भवन में एकत्र हुए कांग्रेस नेताओं ने कहा कि 13 सरकार ने राज्य में पुलिस व्यवस्था को पंगु बना दिया है। दासोजो श्रवण ने कहा है कि आईपीएस अधिकारी भी बैल की तरह काम कर रहे हैं। మినిస్టర్స్ క్వార్టర్స్ ఆ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు దగ్గర ఉన్నటువంటి జాగా ఇది. ఈ జాగా 2540 గజాల జాగా. ఈ జాగా కబ్జా పెట్టాలా అని చెప్పని దొంగ పేపర్లు సృష్టించి ఫోర్సిబుల్గా పొజెషన్ తీసుకునేటువంటి ఒక ప్రయత్నం కొంతమంది చేస్తే, నాగేశ్వరరావు ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ పైన కేసులు బరాబర్ పెట్టాల్సిందే అని చెప్పని ఆయన కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే, దానం నాగేందర్ గారి యొక్క ఒత్తిడి మీద కేసు పెట్టొద్దు అని చెప్పనంటే, లేదు ససేమిరా నేను కేసు పెడతా అని చెప్పని అందులో కొంతమందిని పట్టుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే నాగేశ్వరరావును రాత్రికి రాత్రి ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేసిండ్రు. ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఏం జరుగుతూ ఉంది పోలీస్ వ్యవస్థలో? దానం నాగేందర్ భూదందాలేంటి? దానం నాగేందర్ గారి యొక్క ఒత్తిడికి వాళ్ళ పోలీసులు, సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఒక గజెటెడ్ ఆఫీసర్, లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్స్ను పని చేయొద్దని ఒత్తిడి చేయటం ఏంటి? పని చేసేటోడిని ట్రాన్స్ఫర్లు చేయించడం ఏంటి అని చెప్పని వాళ్ళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ఇటువంటి ఒక ఎమ్మెల్యేల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేనటువంటి ఒక
ట్రాన్స్ఫర్స్ అపాయింట్మెంట్ జరిగే విధంగా వ్యవస్థనంతా కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. टीआरएस विधायक दानम नागेंद्र ने कहा है कि केंद्र की भाजपा सरकार तेलंगाना को सौतेली मां का प्यार दिखा रही है। राज्य भाजपा अध्यक्ष बंडी संजय को लेकर बयानबाजी कर पार्टी का समर्थन कर रहे हैं। दानम नागेंद्र ने कहा है कि भाजपा की नीति शासन बांटो और राज करो की तरह है। బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా అయితే విభజించి పాలించాలని ఆ రోజుల్లో చేసినటువంటి పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సర్కార్ కానీ అమిత్ షా గారు కానీ లేకుంటే కేంద్రంలో ఉన్న నాయకులు అది అవలంబిస్తూ ఉన్నారు. ఇంతకంటే దురదృష్టం ఏం లేదు. ప్రత్యేకంగా మేము ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేయబోతున్నాం. మీరు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సినటువంటి నిధుల విషయంలోనే కానీ ఈ రేపు జరగబోతున్నటువంటి సదస్సులో మీ యొక్క సదస్సులో మీరు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్తో కానీ ప్రధానమంత్రి గారితో కానీ మీరు అనౌన్స్మెంట్ చేయాలి. అప్పుడే మీకు ప్రజలతో మీకు నిజంగా తెలంగాణ మీద మీకు చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్ముతారు. లేకపోతే హడావుడిగా ఈడ తెలంగాణలో ఇంత మరి ప్రతిష్టమైనటువంటి ప్రభుత్వం ఉంది, ఇది ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీగా ఈ ప్రభుత్వము ప్రజల యొక్క ఆలోచన విధానానికి ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎన్నో రకాలుగా కుట్రలు చేశారు. కానీ ఈరోజు మీరు చూస్తూ ఉంటే చాలామంది నాయకులు ఈరోజు బీజేపీ నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్ననే మీరు చూశారు, చాలామంది ప్రజాప్రతినిధులు వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది మాతో టచ్లో ఉన్నారు, చాలామంది రాబోతున్నారు, వస్తారు తప్పకుండా. ఎందుకంటే బండి సంజయ్ మీద నమ్మకం లేదు, కిషన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి మీద అసలే నమ్మకం లేదు. टीआरएस विधायक बालका सुमन ने कहा है कि किशन रेड्डी ने तेलंगाना के लिए कुछ नहीं किया है। यह दुर्भाग्यपूर्ण है कि तेलंगाना में कालेश्वरम परियोजना को अब तक राष्ट्रीय दर्जा नहीं दिया गया है। बालका सुमन ने चेतावनी दी है कि वे दिन निकट है कि जब तेलंगाना के विकास में बाधा डालने वाली भाजपा को राज्य से बाहर कर दिया जाएगा। పట్టణాలకు సంబంధించినటువంటి అభివృద్ధి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున తెలంగాణకు కోత పెడితే దాని విషయంలో కూడా కేంద్ర మంత్రిగా ఉండి నువ్వు ఒక్క మాట మాట్లాడు. అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సౌత్ ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, వరంగల్ హైదరాబాద్ కానీ, హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్లుగా వీటిని అభివృద్ధి చేయాలని చెప్పి తెలంగాణ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నీ కేంద్ర ప్రభుత్వం వినిపించుకోకుంటే తెలంగాణ బిడ్డగా కేంద్ర మంత్రిగా ఉండి ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడు. విభజన చట్టం ప్రకారం ఇందాక నేను చెప్పినట్టుగా విభజన చట్టం ప్రకారం బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కానీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ కానీ, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు కానీ, 9-10 షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తుల విభజన కానీ, 13వ షెడ్యూల్ ప్రకారం జాతీయ రహదారుల నిర్మాణం కానీ, తెలంగాణలోని అసెంబ్లీ సీట్ల పునర్వ్యవస్థీకరణ కానీ, సింగరేణి గనుల ప్రాంతాల్లో మైనింగ్ యూనివర్సిటీ కానీ, వీటన్నిటి విషయంలో కూడా తెలంగాణ బిడ్డవై ఉండి కేంద్ర మంత్రి అయి ఉండి ఒక్కనాడు కూడా ఒక మాట మాట్లాడు. చివరికి మా సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల్ని దుర్మార్గంగా వేలం వేస్తుంటే కేంద్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు లేఖ రాస్తారు ప్రధానమంత్రి గారికి, మా పరిశ్రమల శాఖ మంత్రి గారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రికి లేఖ రాస్తారు. ఎట్లా पार्षद डोंडाला वेंकटेश गौड़ ने 124 डिवीजन एल्लम्मा बंडा अंतर्गत महावीर नगर कॉलोनी का दौरा किया। इस मौके पर पार्षद ने स्थानीय समस्याओं की जानकारी ली। स्थानीय लोगों ने नगर सेवक के संज्ञान में स्थानीय सड़क व जल निकासी की समस्या को लाया। बस्ती निवासियों को आश्वासन दिया गया कि लोगों की समस्याओं को अधिकारियों के संज्ञान में लाया जाएगा और उनका समाधान किया जाएगा। अनंत हरिता हरम कार्यक्रम के तहत कई पौधे लगाए गए। हैदराबाद में होने वाली बीजेपी की राष्ट्रीय कार्यकारिणी की बैठक के लिए सब कुछ तैयार है। प्रधानमंत्री मोदी इन बैठकों में भाग लेंगे। वह आज शहर का दौरा करेंगे। बैठकों के साथ ही मोदी परेड ग्राउंड में होने वाली जनसभा को संबोधित करेंगे। भाजपा की राष्ट्रीय कार्यकारिणी की बैठक के लिए भाग्य नगरम तैयार है। बैठकों के मकसद से केंद्रीय मंत्री और संबंधित राज्यों के प्रमुख नेता पहले ही राज्य पहुंच चुके हैं। कल राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा शहर पहुंचे थे। प्रधानमंत्री नरेंद्र मोदी आज हैदराबाद आएंगे। एसीबी अधिकारियों ने जलपल्ली नगर आयुक्त जेपी कुमार के घरों की तलाशी ली।
30 जून को नगर आयुक्त को 5 लाख की रिश्वत लेते एसीबी ने पकड़ा। इन तलाशी में एसीबी के अधिकारी पहले ही करीब 50 करोड़ की संपत्ति की पहचान कर चुके हैं। अधिकारियों ने पाया है कि पत्नी के नाम पर भारी संपत्ति जमा कर रखी थी। जांच में पता चला कि पत्नी के नाम पर रियल एस्टेट, कोल्ड स्टोरेज और लग्जरी साड़ी का कारोबार होता था। जलपल्ली के नगर आयुक्त के घरों में 8 जगहों पर तलाशी ली गई। कमिश्नर पीए अंजना और ड्राइवर यूसुफ एसीबी की हिरासत में है। एलबी नगर एसओटी कुशाईगुड़ा पुलिस ने राजस्थान से मादक पदार्थ हैदराबाद ला रहे एक व्यक्ति को गिरफ्तार किया है। आरोपियों के पास से 35 लाख की 4 किलो नशीली दवा, 2 लाख नगद, एक बाइक और एक मोबाइल फोन जब्त किया गया है। रच्चाकोंडा आयुक्त महेश भागवत ने बताया है कि राजस्थान से ओम प्रकाश पटेल शहर में आकर पीजेआर कॉलोनी के चंदा नगर में रहता था और किराने की दुकान चलाता था। कहा जाता है कि उसने आर्थिक तंगी के बाद पैसे कमाने के इरादे से राजस्थान के गिरिधारी नाम के व्यक्ति के साथ ड्रग्स खरीदा था। उसने कहा है कि वह बिना किसी संदेह के ड्रग्स खरीदता था और बस में शहर लाता था। महेश भागवत ने बताया कि एलबी नगर एसओटी कुशाईगुड़ा पुलिस ने ईसीआईएल और राधिका चौरस्ता में वाहन की जांच की और ओम प्रकाश पटेल को गिरफ्तार कर लिया। ఈ నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అది 1985 చట్ట ప్రకారంగా సెక్షన్ 31A ప్రకారంగా ఈవెన్ డెత్ పెనల్టీ కూడా ఉంది। ఎన్డీపీఎస్ యాక్ట్లో ఈవెన్ ఉరి శిక్ష కూడా ఉంటుంది। ఎవరు ఇట్లా కమర్షియల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్గా అది అక్రమ రవాణా చేస్తున్నారు, దానితో చాలామంది జీవితానికి నాశనం చేస్తున్నారు దానితో। అలాంటి ఈ అక్రమ రవాణా చేసిన వాళ్ళకి ఈవెన్ డెత్ పెనల్టీ కూడా ఉంది। సో ఈ కేసులో ఇప్పుడు దాదాపు 35 lakhs విలువ ఉన్న ఈ రికవరీతో ఈ పక్క మన ఒక టీం కూడా రాజస్థాన్ పంపించి ఆ గిరిధారిని పట్టుకుంటారు। తర్వాత ఈ ఓం ప్రకాష్ పటేల్ మీద మనం ప్రివెంటివ్ డిటెన్షన్ చేస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్కి మా ప్రయత్నం ఉంటుంది। तेलंगाना और आंध्र प्रदेश के राष्ट्रीय चिकित्सा परिषद के बोर्ड सदस्य डॉक्टर जी सूर्यनारायण राजू ने कहा है कि डॉक्टर वीसी राय का जन्मदिन भारत में डॉक्टर दिवस के रूप में मनाया जाएगा। समाज में डॉक्टरों की भूमिका बहुत महत्वपूर्ण है। याद दिलाया गया कि कोरोना काल में डॉक्टरों ने बिना जान की परवाह किए काम किया। जीएसएन राजू जो कहते हैं कि यूरोपीय देशों में भारत में सर्जरी और रेडिकलस उपचार आया, यहीं से भारत ने दुनिया के अन्य देशों को इसका परिचय कराया। उन्होंने डॉक्टर्स डे के अवसर पर सिटी विजन को एक विशेष साक्षात्कार दिया। ఇండియాలో డాక్టర్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం। వివిధ దేశాల్లో వివిధ డేస్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకున్న ఇంపార్టెన్స్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు। మన దేశంలో బీసీ రాయ్ గారి బర్త్డేని మనం డాక్టర్స్ డే సెలబ్రేషన్స్గా చేసుకుంటాం। కొన్ని పాజిటివ్, నెగిటివ్ ఉన్న సర్కమ్స్టెన్సెస్ని బట్టి జరిగిన లోకల్ ప్రాబ్లమ్స్ని బట్టి పాజిటివ్, నెగిటివ్ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది। కానీ యూనివర్సల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ కోవిడ్ పాండమిక్ చూసిన తర్వాత డాక్టర్స్ రోల్ ఏంటనేది మనం నోటితో చెప్పక్కర్లేదు। ఎంతమంది డాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళు చేసిన రోలు, సాక్రిఫైజెస్ మనం నోటితో చెప్పక్కర్లేదు। అవును, చాలామంది డాక్టర్స్ పేషెంట్స్ని సేవ్ చేద్దామనే ఉద్దేశంతో ప్రొఫెషన్లో వాళ్ళని ప్రాణాలని అర్పించడం జరిగింది। దాన్ని మనం ఏ విధంగా కూడా ఆల్టర్నేటివ్ కానీ వాళ్ళకి రిప్లేస్మెంట్ కానీ వాళ్ళకి జరిగిన లాస్ని మనం రిప్లేస్ చేయలేం। వాళ్ళకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ అలాగే వాళ్ళ హాస్పిటల్కి కానీ జరిగిన వాట్ ఎవర్ ద డెఫిషియన్సీ మనం ఏ విధంగానే రిప్లేస్ చేయలేం। కాబట్టి కోవిడ్ పాండమిక్ చూసిన తర్వాత డాక్టర్స్ రోల్ ఇన్ ద సొసైటీ అన్నది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్।
तेलंगाना में पिछले 24 घंटे में 25,518 कोरोना टेस्ट किए गए हैं और 462 पॉजिटिव मामले सामने आए हैं। हैदराबाद में सबसे ज्यादा 259 नए मामले सामने आए हैं। मेडचल मल्काजगिरी जिले में 40 और रंगारेड्डी जिले में 35 मामलों का पता चला है। वहीं 403 लोग कोरोना से ठीक हुए। राज्य में कोई नई मौत नहीं हुई। तेलंगाना में अब तक 8,01,406 पॉजिटिव केस दर्ज किए गए हैं, जबकि 7,92,593 लोग ठीक हो चुके हैं। अन्य 4,702 लोगों का इलाज चल रहा है। राज्य में अब तक 4,111 लोगों की कोरोना से मौत हो चुकी है।